ఆత్మవిశ్వాసం మరియు సమగ్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 21వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 యోగాంధ్ర కార్యక్రమంను అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎన్ విజయ సునీత మరియు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి యోగా గురువుకి పూలమాలతో కార్యక్రమం ప్రారంభించారు. పేలుస్తూ పైకి వదులుతూ కుడివైపుకి. సంజానానా ఉపాసతే. ఓకేనా తీసావా మీరు అప్పటికప్పుడు ఇద్దమ్మా 7 మెంబర్స్ ఈ మార్కాపురం నుంచి పడేటట్టు చూసుకోండి, మార్కాపురం పడేటట్టు చూసుకోండి అన్న. కంభం చెరువు ఖ్యాతి విశ్వవ్యాప్తం చేసేలా యోగాంధ్ర 2026 పర్యాటక యోగా కార్యక్రమం కింద చేపట్టినటువంటి ఈ యోగాంధ్ర అభ్యాసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథి స్థానిక సభ్యులు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్టీఓ డిఎస్పీ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యోగా గురువులు, యోగా అభ్యాసకులు, యోగా సాధకులు, ప్రజలు, అధికారులు, అనధికారులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందించేదానికి ఈ ప్రాంతంలో వ్యవసాయమే మన యొక్క జీవన ఆధారమైనటువంటి విధానాన్ని గౌరవించినటువంటి ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పనులను వేగవంతం చేయడం కూడా జరిగింది. ఈ ప్రాంతం మనము క్షామపీడిత ప్రాంతం, కరువు పీడిత ప్రాంతం. ఈ ప్రాంతంలో త్రాగునీరు కూడా అందించేటువంటి లక్ష్యంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 1290 కోట్ల రూపాయలతో మన యొక్క 4 నియోజకవర్గాలు, ఏదైతే మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలకి త్రాగునీరు అందించేదానికి పనులు మనకి మొదలు పెట్టించి పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు, వీరికి తోడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు